సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు జాబ్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ప్రౌడ్ టు బీన్ హియర్ మేడం. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఆనందంగా కూడా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే అసలు ఒకప్పుడు ఎక్కడైతే మేము అడుక్కున్నామో ఇప్పుడు అదే సిగ్నల్ దగ్గర నేను జాబ్ చేస్తుంటే చూసేటోళ్ళు అందరూ మేడం నమస్తే అని సెల్యూట్ చేస్తున్నారు మేడం. చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ రేవంత్ రెడ్డి సార్. మీకు నా సజెషన్ ఒక్కటే పబ్లిక్కి, ట్రాన్స్జెండర్ అంటే కేవలం అడుక్కునే వాళ్ళే కాదు, వాళ్ళలో చదువు ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళలో టాలెంట్ ఉంది అనేది కూడా గుర్తించండి పబ్లిక్. మీరందరూ కూడా ఎప్పుడు మమ్మల్ని అపార్థం చేసుకొని చిన్న చూపు చూడకండి సార్ మీరు పబ్లిక్. అండ్ డిపార్ట్మెంట్స్ అందరికీ నా సజెషన్ ఏంటంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా మమ్మల్ని ప్రతి డిపార్ట్మెంట్లోకి తీసుకోండి సార్. ఎందుకంటే నాకు ఈరోజు పోలీస్ అవ్వాలని ఉంది, ఇంకొకరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, ఇంకొకరికి లెక్చరర్ అవ్వాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాళ్ళ చదువులో తగ్గట్టు పోస్టింగ్ అనేది ఇస్తే కొంచెం మా లైఫ్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు, మాకు కొంచెం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్రతి డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని రాణించండి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాము. సమాజంలో మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని ఈ ఏదైతే భిక్షాటన ఉందో అదంతా అంతర్గతం అవుతుంది సార్. సో ప్లీజ్ నా సజెషన్ మీరు మీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని అందరినీ ప్రతి డిపార్ట్మెంట్లోకి తీసుకోండి సార్. థ్యాంక్ యూ.